నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వైసీపీ పార్టీలో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఒకరు పేర్ని నాని, అలాగే మరొకరు అంబటి రాంబాబు. వీరిద్దరు మినహాయించి ఇంకెవరూ కనిపించట్లేదు. అయితే ఇప్పుడు వరదలు ముంచుకొచ్చిన సమయంలో వైసీపీ పార్టీకి ఎగనెస్ట్గా చాలా వార్తలు వస్తుంటే వీళ్ళిద్దరు మాత్రమే మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్నారు. మరి అసలు వైసీపీ పార్టీలో ఉన్న నేతలు ఏమైపోయారు, ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు, బయటకు రావట్లేదు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు అసలు ఎంతోమంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. అసలు మనం అనేక మంది నేతలను అయితే చూసాము. మరి ఇప్పుడు వాళ్ళంతా ఏమైపోయారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే పేర్ని నాని, అలాగే అంబటి రాంబాబు, వీరిద్దరు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అంటారు? సో దీనికి ఏదో కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయమ్మా. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారు ఫైర్ బ్రాండ్స్ అని, ఇటు రోజా కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ, మల్లాది విష్ణువు కానీ, ఇలా సోకాల్డ్ ఎవరైతే ఉన్నారంటే వీళ్ళందరూ కూడా అసలు ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా మైక్ దొరికితే చాలు అసలు విచక్షణ లేకుండా రెచ్చిపోయి అసలు నోట్లోంచి ఏం మాట్లాడుతున్నాం, సభ్యత సంస్కారాలు మరిచి ప్రతిపక్ష నాయకుల మీద ఒంటికాల మీద లేసేవారు వీళ్ళంతా కూడా. ప్రతిపక్ష నాయకుల బిడ్డల గురించి మాట్లాడతాం, వాళ్ళ భార్య పిల్లల గురించి మాట్లాడతాం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతాం, ఏ విధంగా మానహారణం చేయడం, అసలు నోటికి ఎంత వస్తే అంత మాట చిన్న పెద్ద లేకుండా ఒక సంస్కారం లేకుండా సంస్కారహీనులుగా ఎలా మాట్లాడారో మనం చూస్తాం. ఈ రోజున వాళ్ళందరూ కూడా అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థంగా మారిపోయింది వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కూడా. రెండోది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళిద్దరే కూడా మాట్లాడుతున్నారని చెప్పారు. ఒకటి పేర్ని నాని, రెండు అంబటి రాంబాబు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఎంపీల్లో కూడా సో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మనం కొంతమంది చూసుంటారు మీరు సినిమాల్లో, కొంతమంది కర్చీఫ్లు వేసి సీట్లు పడతారు. మా ఫ్రెండ్ వస్తున్నాడు, లేకపోతే మా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, మా డాడీ వస్తుంది, మమ్మీ వస్తున్నాడు. అలాగే బస్సుల్లో కూడా కొంతమంది సీట్లు వాళ్ళు కర్చీఫ్ వేసో లేకపోతే టవల్ వేసో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళలో మెజారిటీ నాయకులందరూ కూడా ఆల్రెడీ బీజేపీ, జనసేన, టీడీపీ వైపు వెళ్ళిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు దానికి తగ్గట్టుగా కూడా ప్రిపేర్ అయ్యారు. సో బహుశా వీళ్ళిద్దరిని కూడా ఏ పార్టీ కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదనుకుంటున్నాను. ఇంకేదో సామెత చెబుతారు కదా, ఇంకా ఏ మొగుడు దిక్కు లేకపోతే ఏదో అప్ప మొగుడే దిక్కన్న సందంగా ఇంకా వైసీపీ మనకు శరణం అని చెప్పి ఇంక వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు కొడాలి నాని కూడా అంతకుముందు బాబు గారి మీద కానీ, బాబు గారి మిస్సెస్ గారి మీద కానీ, లేకపోతే లోకేష్ బాబు మీద కానీ, మిగతా పవన్ కళ్యాణ్ కూడా ఇలా ఒక్కళ్ళని కాదు అసలు ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చినంత మాటలు మాట్లాడేవాడు, చాలా చండాలంగా మాట్లాడాడు. సో అతను చాలా రోజులు అయిపోయింది కామ్ అయిపోయి. సో ఏదన్నా మళ్ళీ ఈ టైంలో మనకు బయటకు వచ్చి మాట్లాడితే సో కేసులన్నీ తిరగదీస్తారు, లేకపోతే కేసులైనా పెడతారు, లేకపోతే ఆల్రెడీ మనం ఇలా మాట్లాడాం కాబట్టి ఎక్కడైనా పబ్లిక్లో బయటకు వచ్చి మాట్లాడితే తాట తీస్తారన్న భయం ఏదో ఉంది మొత్తం మీద. ఇంకా రోజా కూడా తను ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేసింది, చాలా స్కాములు చేసిందని చెబుతున్నారు. తిరుపతిలో కూడా చాలా స్కాములు చేసింది అంటున్నారు. సో అవన్నీ తిరగదోడతారు, ఎందుకులే కామ్గా ఉంటేనే వదిలేస్తారనే భావంతో మనం ఏం మాట్లాడకుండా ఉంటే అట్లీస్ట్ ఏదైనా క్షమించి వదిలేస్తారనే భావంతో మాట్లాడట్లేదా అన్నది కూడా ఒక నాకున్న సందేహం. సో ఏదేమైనా కొంతమంది అయితే ఈ యొక్క నాయకుడి యొక్క విధానాలు, విధి విధానాలు, అతను అనుసరిస్తున్న వైఖరి, ఆ నిరంకుశత ధోరణి, సో పార్టీని ఏ విధంగా భ్రష్టు పట్టించాడు, పార్టీని ఏ విధంగా నాశనం చేశాడు, సో తన చేతలతోటి తన మాటలతోటి ఇవన్నీ చూశారు. ఈవెన్ ఇంత వరద వచ్చి ఇన్ని మంది నిరాశలు అయితే, ఇంతమంది ఆస్తి నష్టం జరిగితే కనీసం ఏదో ఒక 50 గంటల తర్వాత బెంగళూరు నుంచి వచ్చి ఏదో అటు ఇటు కాస్త నాటకం ఆడి 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎన్నెన్నో కుట్రలో కుతంత్రాలు చేస్తున్నాడు. ఆ ప్రకాశం బ్యారేజ్ని దాన్ని కూల్చేయడం కోసం ఆ బోట్లని ఉపయోగించిన విధం కానీ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో కాబట్టి సో వీడితో మనం అంటగాగితే, వీడికి ఒత్తాసుగా ఉంటే, వీడి తరపున మాట్లాడితే రేపొద్దున మనందరినీ కూడా వీడితో పాటు కలిపి లోపలేస్తారనే భయమైనా వచ్చిందేమో తెలియదు. కానీ నాయకుల్లో ఏదేమైనా మాత్రం రానున్న రోజుల్లో డెఫినెట్గా జగన్ అనే వ్యక్తి
ఏకాగ్గా మిగిలిపోతాడనిలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఏకాగ్గానే మిగిలిపోతాడు కూడా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ అన్నీ కూడా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అలాగే అతనికి పార్టీని నడిపించే క్యాపబిలిటీస్ కూడా కనపట్ల. ఏదో ఫ్లూక్లో తండ్రి పేరు చెప్పి కాస్త అగ్గులు ఆలింగనాలు ఇచ్చి ముద్దులు పెట్టి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఏదో రాజశేఖర రెడ్డి ఏదో 108 అని, ఫీజు రింబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని, ఫ్రీ పవరు, ఆ తర్వాత ఈ యొక్క రుణమాఫీ అని ఏదో 4-5 ఆ రోజున బతుకున్న స్వామియాదులు, ఒరే నీ తండ్రి చేయని పాపాలు లేవు, నువ్వు చేయని పాపాలు తప్పులు లేవు, దుర్మార్గాలు లేవు, కాబట్టి కొంత 4 మంచి పనులు చేయండిరా పుణ్యలోకాలు అనేది దొరుకుతాయండి. ఏదో దానికోసమన్నా భయపడి ఏదో 4 మంచి పనులు చేశాడు రాజశేఖర రెడ్డి. సో రాజశేఖర రెడ్డి ఏదో 4 పనులు చేశాడు కాబట్టి వీడు 40 పనులు చేస్తారని చెప్పి ప్రజలు ఓటేసిన పాపానికి ఈ 5 ఏళ్ళు చుక్కలు చూపించాడు, చూసాం మనం. సో కాబట్టి ఇంకా ఇతని యొక్క వ్యవహార శైలి, అస్తవ్యస్త పరిపాలన ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా విసిగెత్తిపోయారు. ఎక్కడ కూడా మళ్ళీ పార్టీని కన్స్ట్రక్టివ్ చేద్దాం, మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తెద్దాం. సో ఏ విధంగా మనం ఆపోజిషన్లో ఉండి కూడా అధికారంలో లేకపోయినా కూడా అసలు బాబు గారు ఏ విధంగా పోరాడి మళ్ళీ అధికారాన్ని తెచ్చుకున్నాడు, అటువంటి ఒక క్యాపబిలిటీస్ కానీ, అటువంటి క్యాలిబర్ కానీ, కెపాసిటీ కానీ జగన్మోహన్ రెడ్డిలో కనిపించట్లేదు. సో బహుశా ఇవన్నీ కూడా బేరియస్ చేసుకున్న కొంత నాయకులు ఇక మీదట ఈ పార్టీలో ఉంటే మనం అది మునిగిపోయే నావలాంటిదే కాబట్టి, దానికి ఒక చుక్కాని లేని నావలా తయారైంది కాబట్టి పార్టీ. సో మనకి ఇది అనవసరం, ఉంటే ఇతనితో ఉంటే మనకు తిప్పలు పాటలు తప్పవు కాబట్టి ఎవరి కాళ్ళే వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారాలు సవ్యంగా చేసుకోవడం కోసం, లేదు తిరిపి మనకి రాజకీయంగా మనం మళ్ళీ ఒక పునర్జీవనం పొందాలంటే కూడా ఏదో ఒక పార్టీ వైపు మనం మొగ్గు చూపాలి. వైసీపీ కాకుండా ఇటు బీజేపీ వైపు, ఇటు టీడీపీ వైపు, వైసీపీ వారి జనసేన వైపు వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ బేరీ చేసుకున్న కారణం చేత దానివల్లనే మిగతా నాయకులు ఎవరు కూడా బయటకు రాకుండా. సో ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే సార్ వరదల్లో కూడా ఎంతో మంది ప్రజలు చిక్కుకుపోవడం మనం చూసాము. సో వాళ్ళని పరామర్శించడానికి కూడా అనేక మంది వస్తున్నారు. మరి అసలు వీళ్ళు ఇలాంటి సమయంలో కూడా ఎందుకు బయటకు రావట్లే అంటారు? ఒకటమ్మా, ఇప్పుడు వైసీపీ నాయకులను తీసుకుంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళ పరిధిలో ప్రతి వాడు కూడా పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా మొత్తం దోసేశారు రాష్ట్రాన్ని. వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా ప్రతి ఓడు కూడా వేలలోనే సంపాదించారు, 1000 కోట్లలోనే సంపాదించారు. ఒకడు 1000 కోట్లు సంపాదిస్తే ఒకడు 2000 కోట్లు, ఒకడు 3000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు, ఆ విధంగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా సంపాదించుకున్నారు. కనీసం ఒక్కడు కూడా బయటకు వచ్చి ఎవరికి కూడా ఈ బాధితులకి కనీసం ఒక గుక్కుడు మంచినీళ్ళు కానీ లేకపోతే ఒక పట్టిన అన్నం కూడా పెట్టట్లేదు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఎంత దుర్మార్గులు. పైపెచ్చు ఆ బ్యారేజ్ని కూల్చేసి ఒక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, ఆ తర్వాత మీకు ఆ పల్ల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, ఇటు దివసేమ నుంచి కానీ ఇటు అవనిగడ్డ వరకు వీళ్ళందరినీ కూడా ఒక జల సమాధి చేసేసి వీళ్ళందరినీ కూడా చంపేయాలని ప్లాన్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. అలాగే ఒక 10 లక్షల ఎకరాల పైనే మొత్తం పంట పొలాలను నాశనం చేసేయాలని చూశారు. సో మొత్తం రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని చూశారు, రాష్ట్రాన్ని అధోగతి చేయాలని చేశారు, బాబు గారికి చెడ్డ పేరు తేవాలని చూశారు. సో కానీ ఆ కృష్ణమ్మ దయ వలన లేకపోతే ఆ దుర్గమ్మ దయ వలన దాని నుంచి బయటపడడం జరిగింది. సో ఏదేమైనా ఈ అంబటి ఈ యొక్క పేరుని నాని తవర మీరు చేసిన లేరు. తొందరలో వీళ్ళు కూడా డెఫినెట్గా కేసుల్లో చిక్కుంటారు. వీళ్ళ అవినీతి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో చివరికి మిగిలిది ఒక జగన్మోహన్ రెడ్డే కానీ ఇంక ఎవరో మిగలనేది ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో ఇదేం లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, అతను మాటికి అక్కడికి వెళ్ళి కుట్రలు చేస్తుంటే మళ్ళీ రాజకీయంగా పార్టీని పూర్వవైభవం తీసుకొద్దాం, మళ్ళీ మనం ప్రజల యొక్క మన్నన పొందుతాం, ప్రజల యొక్క ఆశీస్సులు పొందుదాం అనే భావన ఎక్కడా కనపట్లేదు. నాకు తెలిసి అతని మైండ్ సెట్ కానీ వ్యవహార శైలి చూస్తుంటే తొందరలోనే పార్టీని కూడా మన పూతరేఖలాగా మడతపెట్టి ఎక్కడో చోట పెట్టుకుందాం అనే ఆలోచనలో ఉన్నాడు అతను. సో నాకు తెలిసి ప్యాకప్ స్టేజ్లోనే ఉన్నాడు అతను. సో దానికోసమే ఈ మేకప్లు ఈ యాక్షన్లు అన్నీ చేస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా తొందరలోనే ప్యాకప్ అవుతే చేస్తాడనే అనిపిస్తుంది. అంటే తన యొక్క ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ఆ యొక్క పరిస్థితులు, తన వ్యవహార శైలి అన్నీ చూసినప్పుడు
ఆ ప్యాకప్ కోసమే ఈ ఆరాటం ఆర్భాటం ఈ అంగులు ఈ యొక్క ఇవన్నీ చేస్తున్నాడు అనిపిస్తుంది. మరి నిజంగా పార్టీని మళ్ళీ నిలబెట్టుకోవాలి, పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవాలి, మళ్ళీ మన నాయకులు చేజారిపోతున్న నాయకులను కాపాడుకోవాలనే భావన అతనికి ఉండుంటే ఈ విధంగా ప్రజలను చంపేద్దాం, ఈ విధంగా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేద్దాం, ప్రజల ఆస్తుల్ని పాడు చేద్దాం, ఇలా బ్యారేజ్ని కూల్చేద్దాం అనే ఇటువంటి యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు చేయడు. సో డెఫినెట్గా అతను ప్యాకప్ చేసేసి ఎక్కడో చోటకి వెళ్ళిపోదాం అనే ఆలోచనలోనే ఉన్నాడు. సో చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. తొందరలో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పినట్టుగా ప్యాకప్పే చేస్తాడా లేకపోతే మళ్ళీ మేకప్ వేసుకుని రోడ్డుకే వస్తాడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.